కాదు, ఉనికించబడింది. ఈ ఆఖరి గడువు విజయదశమి. ఈ లోపల ఆస్తులు మొత్తం నాకు హ్యాండ్ ఓవర్ చేయి. ఏదంటే తెలుసుగా. చూడండి, మిమిక్రీ అనేది కూడా ఒక దేవుడు ఇచ్చిన వరం. అందరూ మాట్లాడే సాధ్యం కాదు. మరి అది కూడా మన కర్నూలు డిస్టిక్ నాకు ఇదే జిల్లానే. ఇప్పుడు ఇంకొక ఆయన మాట్లాడతారు. ఆయనకు స్కూల్ ఉంటుంది, కాలేజ్ ఉంటుంది. ఆయన ఎవరైనా మీరు గుర్తుపట్టాలి, సరేనా? నరసింహ సినిమా మాట్లాడతారు. ఎమ్మెల్యే ధర్నా సినిమా మాట్లాడతారు. తర్వాత జన్మభూమి సినిమాలో ఆయన మాట్లాడినాడు. ఎవర్రా చూడండి, ఇంత రీసెన్స్ సైలెంట్గా ఉండి మీరు వింటుంటే నేను ఇంకా చేయాలనిపిస్తుంది. ఆ జెడ్పీస్ పీపుల్ ప్రోగ్రామ్ చేసినా కానీ ఎక్కువ వినలేకపోయినారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆడుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, తిరిగే వాళ్ళు, అక్కడ తిరిగే వాళ్ళు, ఇక్కడ తిరిగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కువ వినలేకపోయారు. మీరు విన్న తర్వాత ఈ కార్యక్రమం ఎట్లుంది మీరే చెప్పండి, ఓకేనా? ఇప్పుడు ఒక విలన్, ఒక రౌడీ ల్యాండ్ కోసం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. తర్వాత హీరో వాళ్ళ డాడీ కూడా ఉంటాడు ఆ సినిమాలో. చెప్పాను, నువ్వు చావాలి లేదా నీ చావాలి, నీ మంచు చావాలి లేదా నా మంచు చావాలి, అంతేకాని అమాయకు సొయ్యం కాదు ఈ భాష. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే భాష. ఎంగసేమి భాష. దర్శకుడి ఏంటి మనసు మన కంపెనీలో ప్లాన్ పెట్టారు. పెట్టని దర్శకుడి అంటే మనసు మనం మంచి కట్టేశాడు. చంపని ఫోన్ ఏంటోని నీ కథ ముగిస్తా తెచ్చుకో. ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే భాష. ఈ మౌనికం పోసిన వాడు పడలేదా? ఇంకొక విలన్ పేరు స్వాతి సినిమాలు కూడా ఉంటారు. పవన్ కళ్యాణ్ వాళ్ళ డాడీ గారు రాజు వదనం వస్తుంది. స్వాతి సినిమాలో ఏం మాట్లాడుతుంటే ఇడ్లీ పూరి చేస్తుంటారు. మరి నువ్వు ఆర్డర్ ఇస్తే చేస్తావు, బాగా చదువుకో, మంచి జాబ్ సంపాదించు. నా కోసం కాదురా, దానికి కాదురా, ఫ్రెండ్ ఎంజాయ్ చేద్దాం. ఈ సినిమాలో మాట్లాడతారు. ఈ స్వాతి సినిమాలో ఉంటారు చూడండి, డాక్టర్గా ఉంటాడు ఆయన. ఇప్పుడు ఒక జోక్ కామెడీ డైలాగ్ విన్నామా? ఒక ఆయన నచ్చి ఉంటారు. నచ్చిన ఆయన మాట్లాడతాను, నీ పేరు ఏంటంటే అని చెప్తున్నాడు. ఆయన పేరు చూద్దాం. ఆయన పేరు బిత్తిరి శక్తి. సినిమాలోనే ఆయన పేర్లు చాలా మంది ఆయన నచ్చింది బిత్తిరి శక్తి అనమాట. ఏ బాగుతామా ఏంటండి నీ పేరేంటి? నా పేరు బిత్తిరి శక్తి. బిత్తుల సత్యం చెప్పండి, బిత్తిరి సత్యం చెప్పాలి. నా పేరు బిత్తిరి శక్తి. ఇంకొక వ్యక్తి, ఇప్పుడు ఒక హీరోది విన్నామా? హీరో
ఐఏఎస్ అధికారిగా ఉండి ఐపీఎస్ తో మాట్లాడుతున్నారు ఒక సినిమాలో.